హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే అటుకులతో కట్లెట్ అయితే చేస్తున్నా. ఇప్పుడైతే వాటర్ కొన్ని వేసుకుంటున్నాం, ఎక్కువ వాటర్ పోసుకోవద్దు, చూసుకొని పోసుకోవాలన్నమాట. ఇంకా మెత్తగా నానతాయి. ఆ లోపు మనమైతే ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా చిన్న కట్ చేసుకోవాలి. చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా ఉంటాయి. ట్రై చేయండి, చాలా బాగున్నాయి. ఇంకా మనం నానబెట్టుకున్న అటుకులని తీసుకొని అందులో అవి మెత్తగా నానిపోయినాయి చూడండి, బాగా మెత్తగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఇంకా కొంచెం గట్టి గట్టిగా అనిపిస్తే మనం వాటర్ కూడా తడుపుకోవచ్చు కావాలంటే. ఇంకా నేనైతే అందులో కలపడానికి రాదనేసి అయితే వేరే గిన్నె అయితే తీసుకుంటున్నా. ఇందులోకి వేసిన ఇది కూడా సరిపోలేదు, ఇంకో గిన్నె తీసుకున్నా నేను. కొంచెం గట్టిగా ఉంది కదా, మనం ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకునేసరికి మెత్తగా అవుతుంది. మంచిగా మెత్తగా కలుపుకొని తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తరుగుకున్నది వేసుకొని అందులో కొంచెం కార్న్ఫ్లోరు, 2 స్పూన్స్ కార్న్ఫ్లోరు, కొంచెం జీలకర్ర, ఉప్పు, పసుపు, కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి అయితే వేసిన నేను. వేసి తర్వాత మొత్తం మిక్సీ చేసుకొని ఇట్లా కలుపుకోవాలి బాగా అంతా కలిసేటట్టు. చూడండి, మంచిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ హీట్ పెట్టుకుందాం, ప్యాన్ పెట్టుకొని హీట్ అయితే చేసుకోవాలి. తర్వాత చిన్నగా మనమైతే ఉండ్రాల్లాగా చేసుకోవాలన్నమాట. చేసుకొని ఇట్లా ప్రెస్ చేయాలి, ఇంకో ఇలా అయితే చేసుకోవాలన్నమాట. ఇవి ఇప్పుడు కాగిన నూనెలో వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇట్లా రౌండ్గా చేసుకోవాలి. ఇంకా డీప్ ఫ్రై కాదు, ఇది మామూలు ఫ్రై అన్నమాట. ఇవి చిన్న మంట మీద వేయించుకోవాలి ఫ్రెండ్స్, పెద్ద మంట అయితే పెట్టొద్దు అస్సలు. చిన్న మంట మీద వేయించుకోవాలి. చూడండి ఎంత రెడీ అయిపోయినాయో, మంచిగా ఎట్లా రెడీ అయిపోయినాయో. నేను అన్నీ చేసుకున్నాను అనమాట. ఇంకా సెకండ్ టైం కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చూడండి, గార్నిష్ అయితే చేసిన. ఇలా టమాటా కెచప్తో తింటే చాలా సూపర్ టేస్ట్. వీడియో నచ్చితే లైక్